హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనందరికీ చైనీస్ ఫోన్ గురించి తెలిసిందే కదా. ఏదైనా ఒక ఫోన్ లాంచ్ అయితే చాలు వెంటనే దాని కాపీలు రిలీజ్ చేసేస్తుంటారు మార్కెట్లో. మరి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అయిన ఐఫోన్ ఎక్స్కి కాపీగా ఇప్పుడు చాలా చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ రకరకాల ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. లైక్ ఒప్పో కానీ వివో కానీ వీటిలో ఫస్ట్ ఉంటుందని చెప్పచ్చు. సో ఇప్పుడు మనం అలాంటి ఒక కాపీ ఫోన్ని చూద్దాం. అదే ఈ వివో V9. కానీ ఈ ఫోన్ డీటెయిల్స్ చూసే ముందు నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వివో V9లో కూడా ఐఫోన్ లాగే పైన స్క్రీన్ పైన చిన్న నాచ్ ఉంటుంది, కానీ ఐఫోన్ అంత విడ్త్గా ఉండదు. కానీ సో సేమ్ ఐఫోన్ స్టైల్ లాగే పైన నాచ్ ఉంటుంది. సో ఇందులో మనకి 6.28 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 6.3 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. అండ్ ఇది 19:9 రేషియోలో ఉంటుంది. అండ్ దీని వెయిట్ కూడా పెద్ద ఐఫోన్ ఎక్స్ అంత వెయిట్ ఉండకపోవచ్చు, ఇది అరౌండ్ 150 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనం 2 సిమ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ ప్యారలల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా 256 GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మరి ఒకసారి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, స్నాప్డ్రాగన్ 626 SoC ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. అండ్ 4 GB ర్యామ్, 6.28 ఇంచెస్ ఆల్మోస్ట్ 6.3 ఇంచెస్ 19:9 ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్ వస్తుంది. అండ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇందులో మనకి డ్యూయల్ సిమ్ ప్లస్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ వస్తుంది. అండ్ రేర్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా వస్తుంది. అండ్ ఫ్రంట్ 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ 3260 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 విత్ ఫన్ టచ్ OS తోటి వస్తుంది. అండ్ 90% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. దీంట్లో మనకి ప్రస్తుతానికి ఐఫోన్ ఎక్స్లో వచ్చిన గెస్చర్స్ ఏమీ రావు. బట్ ఈ ఫన్ టచ్ OS ఫ్యూచర్లో అప్డేట్ అయితే కనుక మీకు స్వైప్ అప్ టు మినిమైజ్ ద యాప్స్ కానీ, స్వైప్ చేసి హోల్డ్ చేస్తే రీసెంట్ యాప్స్ కానీ, ఇలాంటివన్నీ అన్ని ఆప్షన్స్ మీకు వస్తాయి. దీని బ్యాక్ సైడ్ మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ వస్తుంది. ఇది 2 కలర్స్ వస్తుంది. ఒకటి బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్ తోటి వస్తుంది, ఇంకొకటి గోల్డ్ వెర్షన్ వస్తుంది. సో డార్క్ కండిషన్స్లో ఫేస్ అన్లాక్ కన్నా ఫింగర్ ప్రింట్ స్కానర్ బెటర్. సో ఇంకా కెమెరాస్కి వస్తే, ఇందులో కెమెరా ఫస్ట్ రేర్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, రేర్ కెమెరాలో మనకి ఒకటి 16 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ వస్తాయి. ఇవి f2.0 తోటి వస్తుంది. అండ్ ఇది అన్ని లైటింగ్ కండిషన్స్లోని కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ క్లియర్గానే ఉంటాయి. కాకపోతే నైట్ కండిషన్స్లో మటుకు నాయిస్ మటుకు ఎక్కువ వస్తున్నది. ఫ్రంట్ 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అన్ని లైటింగ్ కండిషన్స్లోని బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇందులో హువావే ఫోన్స్లో లాగే ఫోటో తీసిన తర్వాత కావాల్సిన ఆబ్జెక్ట్ ఫోకస్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంటుంది. అండ్ ఈ సెల్ఫీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఫేస్ బ్యూటీ మోడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా బ్యాటరీ లైఫ్కి వస్తే, బ్యాటరీ లైఫ్ నార్మల్ యూజర్ అయితే కనుక 1 ఫుల్ డే వస్తుంది. అదే హెవీ యూజర్ అయితే కనుక మీరు నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఫోన్ ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఇది ఆన్లైన్లో గోల్డ్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి, ఈ 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో రూబీ రెడ్ కలర్ కూడా రావచ్చు. సో ఇప్పుడు ఈ ఫోన్ కనుక ప్రీ ఆర్డర్లో తీసుకుంటే అరౌండ్ 23,000 పడుతుంది. కానీ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 24,000. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోవాలంటే మీకు HDFC కానీ బజాజ్ ఫైనాన్స్ మీద 0% EMI ఆప్షన్ ఉన్నది. యాక్సిస్ అండ్ HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద 5% వరకు క్యాష్ బ్యాక్ కూడా ఉన్నది. ఇంకా దీంతో పాటు 1 టైం రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే కనుక ఇన్ కేస్ 180 డేస్ లోపు బ్రేక్ అయితే మీరు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి కొత్త స్క్రీన్ వేసుకోవచ్చు. వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ మటుకు 450 రూపీస్ తీసుకుంటారు. సో ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే కనుక, నాకు స్టైలిష్ ఫోన్ కావాలి, నాకు పెద్దగా గేమింగ్ అవసరం లేదు, సెల్ఫీస్ ఎక్కువ తీసుకుంటాను, పెద్దగా యాప్స్ కూడా నేను పెద్దగా వాడను అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అలా కాదు, నాకు పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుండాలి, అండ్ నైట్ టైం ఫొటోస్ కూడా నాకు చాలా క్లియర్గా కావాలి అని అనుకుంటే కనుక ఈ ఫోన్ గురించి ఆలోచించడం మానేసుకోండి. సో ఇది భయ్యా వివో V9 కదా. సో ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీ క్వశ్చన్స్ కానీ మీ డౌట్స్ కానీ ఏమైనా నన్ను అడగాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న
వాట్సాప్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కానీ నన్ను ఫాలో అవ్వండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటాను. బాయ్.